మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. మీ ఛానల్ గురించి మాట్లాడితే మీ ఛానల్ పోయింది ఒకసారి. అది అదే మనందరికీ తెలుసు. అప్పుడు ఒక వీడియో వచ్చింది. ఇప్పుడు లేదు, అది యూట్యూబ్‌లో డిలీట్ చేశారు. మీరు నన్ను చూపించమన్నా నేను చూపించలేను. బట్ మిమ్మల్ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసది. ఒక వీడియో వచ్చిందని. అప్పుడు ఒక పెద్ద సెన్సేషన్ యూట్యూబ్‌కి. కావాల్సినంత మంది కావాల్సిన విధంగా వాడుకున్నారు. ఎందుకు అంత ఇబ్బంది పడి, బాధపడి, ఏడ్చి? నేను చెప్పాను ఆ వీడియోలో, పక్క వీడియోనే చేసి చెప్పాను ఇట్లా. ఆ వీడియో ఆ రోజు సాయంత్రంకి ఆల్మోస్ట్ 1.5 మిలియన్ దాకా వెళ్ళిపోయింది. వీడియోని డిలీట్ చేసేసా ఫస్ట్ థింగ్. దానిగా నుంచుంటే పక్క రోజుకు 4-5 మిలియన్ వ్యూస్ వెళ్ళాయి. నాకు దానికి భయంకరంగా డబ్బులు వచ్చాయి. ఆ తర్వాత నా సెకండ్ ఛానల్ భయంకరంగా సబ్స్క్రైబర్లు వచ్చేవాళ్ళు. ఆ రోజు 100K సబ్స్క్రైబర్స్ వచ్చారు నా సెకండ్ ఛానల్. నీకు కాదనట్లా. మిగతా వాళ్ళు చేయడం వల్ల వాళ్ళకి కంటెంట్ వచ్చింది, నాకు వీడియో అయింది, వచ్చారు. నాకు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 3 days బ్యాక్ కూడా ఒక స్ట్రైక్ పడింది. 90 days ఆ స్ట్రైక్ అట్టే ఉంటది. అలర్ట్ కూడా ఛానల్లో చూపిస్తుంది. అది కూడా ఎవరికి చెప్పుకోను నేను. అసలు నాకు మ్యాటర్ కాదు. సెకండ్ ఛానల్ స్ట్రైక్ పడింది అంటే ఎంత కూల్ గా మాట్లాడాను. ఇప్పుడు అది ఎంత మ్యాటర్ తెలుసా ఒక ఛానల్ స్ట్రైక్ అంటే? కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్. అందులో చిన్నది కాదు, అది గట్టిది పడింది. ఇప్పుడా అప్పుడా 3 days బ్యాక్ పడింది. మెయిల్ కూడా వచ్చింది, నాకు చూపిస్తాను కావాలంటే. మెయిల్ అది పడింది. కానీ అప్పుడు ఏంటంటే కొంచెం టూ పడ్డాయి అనమాట. ప్యానిక్ అయ్యా. ఒకటి అప్పీల్ చేసా, పోయింది, వెంటనే పోయింది. లేకపోతే నేను ఆ వీడియో కూడా పెట్టగలిగేవాడిని కాదు ఆ రోజు. 1 week వరకు వీడియో కూడా పెట్టలేదు. అది అప్పీల్ చేసి పోయింది. అవును, నేను వీడియో చేసి పెట్టగలిగాను నైట్కి, భయం వేసి. ప్లస్ అది కాకుండా నేను ఏం చెప్పానంటే ఆ వీడియోలో, ఇది నా సెకండ్ ఛానల్, మళ్ళీ సడన్ గా నేను కనపడకుండా పోతే మళ్ళీ 0 నుంచి అంటే కష్టం కదా, ఇప్పుడు చెప్పేస్తున్నాను అని చెప్పారు. మిగతా వాళ్ళందరూ దాన్ని ఏం చేశారంటే వీడియోలో చేశారు. పాపం వాళ్ళు నాకు హెల్ప్ చేద్దాం ఒక మంచి చేశారు. ఏ చూడన్నా అందరు పెద్దోళ్ళు కూడా చాలా మంది రియాక్ట్ అయ్యారు. అవునా, ఇంకా ఛానల్ అవి వదిలేసాను నేను. ఏంటంటే మళ్ళీ దాంట్లో వీడియోస్ పెట్టారంటే వీడియోస్ కోసం నెగిటివిటీ వస్తాను వదిలేసా. 4-5 months వీడియో లేదు దాంట్లో. 4-5 months 2 or 3 months వీడియోనే లేదు. అవును, 4-5 months తర్వాత సింపుల్ గా ఒక వీడియో పెట్టా. ఆ తర్వాత మొత్తం కూల్ డౌన్. 1.5 lakh సబ్స్క్రైబర్స్ ఏమి ఉన్నారు దానికి. నేను ఒక చిన్న షార్ట్ వీడియో మ్యాంగో తింటాను సరదాగా, ఏముందిలే వీడియో చేసి పెడదాం అన్నట్టుగా దాంట్లో పెట్టా. ఈరోజు 1.5 lakh ఉన్నారు. ఎల్లుండి సాయంత్రంకి 3.5 lakhs అయ్యారు సబ్స్క్రైబర్స్. 2 lakhs వచ్చారు ఒక షార్ట్ వీడియోకి. అదేముంది, నేను ఏడ్చి నాకు సబ్స్క్రైబర్లు కావాలని అంటే కావాలని చేస్తే ఆ 1.5 lakh సబ్స్క్రైబర్స్ ఏంది, 2 lakh సబ్స్క్రైబర్స్ నేను షార్ట్ పెడితే రాలేదు, సబ్స్క్రైబ్ చేయండి చేయలేదా? అది అర్థం చేసుకోవాలి తప్పుగా మాట్లాడేవాళ్ళు. కంటెంట్ అంతే. మీ కంటెంట్ మీద మీకు నమ్మకం ఉందని ఆ వీడియోకి ముందే అప్పుడెప్పుడో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడే చెప్పారు. నేను ఏం అడిగానంటే, అనుకున్నారా ఇట్లా ఫేమ్ వస్తుంది, ఇంత త్వరగా ఇట్లా రీచ్ అవుతుంది అంటే, నేను ఎక్స్పెక్ట్ చేశాను, నేను కోరుకున్నాను, నేను దానికోసం హార్డ్ వర్క్ చేశాను అని చెప్పారు అప్పుడు. మీకు గుర్తుంటే, నాకు గుర్తుంది అది యాక్చువల్గా. ఆ హార్డ్ వర్క్ ఉంది అనే విషయం తెలిసి కూడా అంత పానిక్ అయిపోయారు. అండ్ ఆ పానిక్ సిచ్యువేషన్ ని పాజిటివ్ గా మీకోసం చేసిన వాళ్ళు ఉంటే, నెగిటివ్ గా వాడుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వీడియో తీసేసి మళ్ళీ చేసి పెట్టా కదా. ఎవ్వరు చేయొద్దు సబ్స్క్రైబ్ సెకండ్ ఛానల్ కి. నేను చెప్పింది ఏంటంటే సేఫ్ సైడ్ అని అన్నాను అంతే. చెయ్యొద్దు అని చెప్పి మళ్ళీ వీడియో కూడా చేస్తాను. నా మీద వీడియోలు చెయ్యొద్దు అని కూడా ఇంకో వీడియో చేస్తున్నాను. మరి ఎలా వచ్చింది ఛానల్ బయటికి? స్ట్రైక్ అదే అప్పీల్ చేసుకున్నాను, కానీ ఒక స్ట్రైక్ మాత్రం ఉండిపోయింది. చాలా రోజులు అయింది కదా, 90 days తర్వాత అది పోయింది. అంతా ఇప్పుడు ఏం లేదు, ఆల్ గ్రీన్ అనుకున్నాను. కరెక్ట్ 2 days బ్యాక్ నీకు చెప్పాను కదా, కాల్ చేశారు రోజు. మళ్ళీ స్ట్రైక్ పడింది రా అంటే, ఏందని అంత కూల్ గా చెప్తున్నావు, ఎట్టనా రా నాకు కూర్చున్నావు, అది నువ్వు ఎవడ కూర్చున్నా అది బాగు 90 days ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే, అదే మళ్ళీ పోతుంది. ఈసారి ధైర్యం వచ్చేసింది. ఈసారి ధైర్యం ఉండింది. బట్ అది దాన్ని ఏమంటారు, ఆ సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా పని? అంటే యూట్యూబ్ గురించో వీడియోస్ గురించో కాదు, నార్మల్ గా అంత పానిక్ అయిపోయే సిచ్యువేషన్. అది చెప్పలేము. వస్తా ఉంటాయి కదా, ప్రతి ఒక్కరికి వస్తా ఉంటాయి. ఏం లేవు, వాడికి ఏం బాధ వేసిన డైరెక్ట్ ఫోన్ వస్తుంది. అది రాత్రి 1 గంట 1:30, కానీ ఒక రింగ్కే ఎత్తేస్తాం. ఒక రింగ్కే ఎత్తేస్తాం. ఏది ఏ టైం అయినా ఎవరికి ఫోన్ చేస్తారు అట్లా? ఈయనకే ఏది వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత హ్యాపీనెస్ వచ్చినా, ఏం జరిగినా చిన్న సెకండ్ లేవరా నీ దగ్గర. కింగ్డమ్ లో సాగు మమ్మల్ని యుద్ధం చూసారా? అన్నా అంటే ఉన్నానంటావు. ఇద్దరు తలదించుకుంటే అది నేను మీ ఇద్దరికి డెడికేట్ చేస్తున్నట్టుంది ఆ సాంగ్. మళ్ళీ ఎందుకు కింద పెడతారు, సాయి గడికి బలిసింది. అవును కదరా, ఖచ్చితంగా యాంకర్ నవ్వుతా ఉంది, ఏం జోక్ లేకపోయినా.
జోకులు లేపిన యాంకర్ నవ్వుతా ఉన్నది, మీరు యాంకర్ కొంచెం ఓవర్ చిన్నగా యాక్షన్ చేస్తుంది. చిన్నగా రావండి, వాళ్ళు ఏం పని చేస్తున్నారు. ఇలాంటి కామెంట్లన్నీ భయమేస్తాయి ఎప్పుడైనా? అంటే చూసి నవ్వుకుంటారా, వదిలేస్తారా, లేకపోతే ఎందుకు ప్రతిదానికి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు అనుకుంటారా? అట్లేం లేదు, కొంతమంది ఉంటారన్నమాట అదే పని కాసుకుని ఏదో ఒకటి ఎత్తికి పెట్టాలని. మనం పట్టించుకోకూడదు పాపం. వాళ్ళు పొద్దు నుంచి టెన్షన్లు పడి వాళ్ళు ఫ్రస్ట్రేషన్ తీర్చుకున్నానికి వచ్చాట ఒకటి వేసి వెళ్తారు. నేనే పడాలి ఫ్రస్ట్రేషన్, ఇప్పుడు నా కామెంట్ చూసి వీడు పడాలని ఒకటి వేసి వెళ్తారు. మనం వాటిని పట్టించుకొని వాళ్ళకి తెలియదు. సో బన్నీ, ఎందుకు పేజ్ ఒకటి అసలు స్టార్ట్ చేయాలని ఆలోచన ఉంది? నేను ఈ క్వశ్చన్ అసలు నాకు అసలు లేదు. లాస్ట్ ఇయర్ వినాయక చవితికి నేను ఎందుకు స్టార్ట్ చేస్తాననే పోతుంది, మీరెందుకు చేయలేకపోతున్నారని సిగ్గుపడండి. ఏంటి మమ్మీ ఎవడీడు? సరే సిగ్గుపడతాం, ఉన్న ఆన్సర్ చెప్పు. అదే నార్మల్ గా వినాయక చవితి కూర్చోన్నాం, ఏదో చేద్దాం అని చెప్పి ఒక ఫోన్ తీసుకొని వినాయకుడి ముందు ఒక మీమ్ చేసాం. అది అంతే రీచ్ అయిపోవాలా. తర్వాత నాకు అప్పుడు దాకా ఇంట్రో పెట్టినాను, అది ఫస్ట్ టైం డీజే పెట్టారు. డాన్స్ అంటే చాలా ఇష్టం. ఎగిరేసా అందరిలో, మా అమ్మ చూసింది దాని కానీ ఎగిరేసా. ఎవరన్నా నాకు కళ్ళు మూసుకొని వేసేస్తా ఫస్ట్. అబ్బా డాన్స్ భలే వేస్తున్నాం అది ఇది అన్నారు. తర్వాత డాన్స్ రీల్స్ తీసా. కాలేజ్ ప్రతి ఈవెంట్ లో ఫస్ట్ నా పేరు రాస్తారు డాన్స్ లో, బన్నీ అని చెప్పి. అట్టా డాన్స్ వేస్తా. తర్వాత ఒక కామెడీ వీడియోలు తీసాం మా ఫ్రెండ్స్ అందరం. లంచ్ బ్రేక్ లో అందరూ డాన్స్ మీదే ఉండేది ఫుల్. డాన్స్ అంటే భలే ఇష్టం ఇప్పటికి కూడా. తర్వాత కొంచెం మన ఫైనాన్షియల్ గా తెలిసిందే కదా మా పరిస్థితి. ఫస్ట్ లో అండి ఇప్పటికి కూడా ఏముందా, మీకు విషయం తెలుసా తెలీదు, అంతేం లేదా లోపల బచ్చిని ఉండే. సాయి గారు ఒక ప్రమోషన్ కి ఎంత తీసుకుంటారు నేను లైవ్ లో చెప్తా. 116 తమలపాకు ఒక్క ఒకసారి ఒక జాకెట్ ఆంటీకి ఎత్తుకెళ్తారా? కొంచెం ఫైనాన్షియల్ గా అట్టుండే. డాన్స్ అంటే బాగా ఇష్టం. డాన్స్ క్లాస్ కి వెళ్ళలేడు. మిగతా వాళ్ళు డాన్స్ క్లాస్ అంటే కిటికీలో చూసి నేర్చుకునేవాడు. కిటికీలో చూసి కాదు కానీ టీవీలో వచ్చినప్పుడు నేర్చుకునేవాడు. ఆ తర్వాత ఒక డాన్స్ మాస్టర్ వీడు వేడి నీలో ఏదో ఉందిరా, ఏదో అలాగే డాన్స్ చేస్తాను, కాళ్ళు పని చేయవు పాపం. ఈ సినిమా కూడా నాకు తెలుసు, మీరు సినిమా పేరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి గైస్. నేర్చుకున్నాను, అలాగే డాన్స్ చేస్తుంది. వీడు హైలైట్ ఏంటంటే అసలుకి మొన్న ఆయన కళ నెరవేర్చాడు. ఆయన ఎక్కించుకొని డాన్స్ చేస్తాడు పైన. పాపం తను సీరియస్ గా నిజంగా ఏం జరిగిందని చెప్తుండే. సీరియస్ ఏంటి తను సో సీరియస్. ఓకే, లైఫ్ ఇస్ నాట్ ఏ జోక్. లైఫ్ ఓ జిందగీ అయిపోయింది. నాకు కూడా వచ్చు, ఏడిస్తే కన్నీళ్ళు వస్తాయి కానీ, ఏడిస్తే కన్నీళ్ళు రాలుతాయి కానీ నవ్వితే పళ్ళు రాలి. అయినా బర్రీ టాయిలెట్కి వస్తే చీంక వాటర్ ఫాల్స్ లాగా అనిపిస్తుంది. ఏం మాట్లాడుతుంది నీకేమర్థం కాదు. మీరిద్దరే మాట్లాడుతున్నా, నాకు అర్థం కావట్లేదు. కాదు, ఈ ఇంటర్వ్యూ కింద బన్నీ ఇన్నోసెంట్ అని కామెంట్లు రాస్తారు. అప్పుడు నేను ఇన్నోసెంట్, నేను క్లాస్ ఏముంది నిజమే ఇన్నోసెంట్. ఇంటర్వ్యూ నేను కాలేజీలో కూడా ఇటు వెళ్తా. బ్యాంకాక్ వెళ్ళి వీడియోలు చేస్తారు. అయ్యో నేను క్లియర్ గా చూపించాను, నేను ఏం చేస్తాను A to Z మార్నింగ్ టు నైట్ వరకు క్లియర్ గా వీడియోలో పెట్టాను. మొత్తం 24 గంటలు బెటర్గా పెట్టాను. చిన్న పాపని ఎత్తుకొని తిరిగా, ఫ్యామిలీ ఉండింది. అయ్యో అన్న కాదు, పాప అంటే గుర్తొచ్చింది. థియేటర్ పాపని తీసుకొని వెళ్ళిపోయి, అదే బాబుని తీసుకొని వెళ్ళిపోయి అమరేంద్ర బాహుబలి అంత అంటే సినిమాలు పిచ్చా, లేకపోతే అలా చేస్తే వైరల్ అవుతారనా? వైరల్ అవుతాం అంటే ఏం చేసినా అవుతాం. వైరల్ అవ్వాలి అనుకుంటే మేము మీరు ఏం చేసినా అవుతారు. అది ఒక ఇష్టం మీద చేసాం. అది వాడు ఆ రోజు ముందర ఆ చీచుగాడు వీడు అల్లుడు, వాడు ఆ రోజు కేరామ్ మూవీకి వెళ్ళి నవ్వుకుంటా వచ్చి, అది ఎవరికి తెలియదు కేరామ్కి వెళ్ళాడు వాడు. మేమేం చేసాం అప్పటికి 10 seconds 3 టికెట్లు కొని మా దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళు వాడికి దూది పెట్టి చేతిలో పాలు పెట్టి, నేను బనానా మొత్తం నలిపి ప్యాంట్ అంతా బనానా వాడు ఏడిస్తే మళ్ళీ పెడదామని చెప్పి బనానా జోబులో పెట్టుకొని పోతే కారులో ఇంటి దగ్గర నుంచి కారులో ఎక్కించుకొని తీసుకొచ్చి మొత్తం అంతా ఎవరికి కనపడు. వీడు ఎత్తారు బస్సు పిల్లలు తొంగొకడు ఎవడో వీడియోలు చేశాడు. బుద్ధులు తిడతా పచ్చిబుద్ధులు. దాని కింద కామెంట్ లో కూడా బుద్ధుందా అసలు, పిల్లని తీసుకొని వెళ్ళిపోతారు, ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇన్ఫెక్షన్ అంట పిల్లలు బయట తీసుకెళ్తే ఇంక పిల్లలు కనకూడదురా. ఏంది బీటెక్ చదివిన వాళ్ళు కూడా డాక్టర్ అయ్యారు రోజు. నేను అదే కామెంట్ పెట్టి అందరు డాక్టర్లు అవ్వద్దని చెప్పి పిన్ చేసి, అయినా డాక్టర్లు అయ్యారు. 10 seconds వాడు ఇట్లా చూస్తున్నాడు స్క్రీన్, వాడు బయటకు వచ్చి ఏరా చీచు అంటే నవ్వుతాడు కొట్టి. వాడికి బాధ లేదు, వాళ్ళ అమ్మ వాళ్ళకి బాధ లేదు. వాళ్ళ అమ్మ నాన్న ఒప్పించిన ఆ వీడియోలో వీళ్ళు లేడు. కింద కామెంట్స్ నా అల్లుడు అని పోయేసి నా అల్లుడు అని ప్రౌడ్ గా పెట్టా. వాడు నా అల్లుడు అండి, సిగ్గులే కామెంట్ చేసి మళ్ళీ నా అల్లుడు అంటా అని చెప్పి 1000 లైకులు కొట్టేసి ఒక 200 కామెంట్లు పెట్టేస్తారు. మా నాయన పోయేసి కామెంట్ డిలీట్ చేసేసి
ఎక్కడ ఏం చేసినా ఎక్కడ తప్పులేస్తారు కావాలని. కామ్గా పన్నీర్ జ్యూస్ తీసుకున్నామా పక్క వచ్చేస్తాం. ఓకే, విల్ గో టు నెక్స్ట్ రౌండ్ పేరు ఎచ్చలాడు సమోసే. ఫస్ట్ కొంచెం మిరపకాయ కొరకండి. నేను ఒక టంగ్ ట్విస్టర్ చెప్తా, ముందు మిరపకాయ కొరికి ఆ టంగ్ ట్విస్టర్ చెప్పాలి నాకు. నాకు అసలు నోట్ జరగదు సచ్చా నేను. నాకు వచ్చినప్పుడు కొరుకుతా ఉంది సగం మెత్తన. నాది కూడా సగం ఏడో పెట్టా. ఇదిగో నేను చెప్తున్నా, అది మీరు ఫాలో అయిపోవాలి, నన్ను చెప్పమని అడగద్దు. ఓకే, కచ్చా పాపడ్ పక్కా పాపడ్, వెంటనే ఫాస్ట్గా ఫైట్. కచ్చా పాపడ్ పక్కా పాపడ్ హిందీ కాదు, అది టంగ్ ట్విస్టర్ అంతే. 5 టైమ్స్ చెప్పాలి నాకు. కచ్చా పాప పాప కాదు, కచ్చా బాబా కచ్చా బాదం. కచ్చా బాదం, కచ్చా పాపడ్ అప్పడం. ఓకే, కచ్చా పాపడ్ పక్కా పాపడ్. నీకే నోట్ జరగట్లా, ఇది మళ్ళీ టంగ్ ట్విస్టర్ అన్న. మీరు కరెక్ట్గా మీరు చూడకుండా వెంకటేష్ అంటాడు ముందు నువ్వు నిక్కచ్చిగా. కచ్చా పాపడ్ పక్కా పాపడ్. ఓకే, మళ్ళీ చెప్పండి. కచ్చా పాపడ్ పక్కా పాపడ్, కచ్చా పాపడ్ పక్కా పాపడ్, కచ్చా పాపడ్ పక్కా పాపడ్, కచ్చా పాపడ్ పక్కా పాపడ్. నేను చెప్పేసా. ఇప్పుడు మీరు 5 టైమ్స్ అంతే ఫాస్ట్ గా చెప్పాలి. ముందు అది కొరుక్కోండి నోట్లో. మీరు కోరిక చెప్పండి. నేను ఐఎమ్ ది హోస్ట్. హోస్ట్ కొరకండి. కానీరా. నాకు కాదు నీకు. ఇద్దరికి సేమ్. నాకు వేరేది కావాలా? మీరే తీసుకుని. ఓకే, 4 ఎర్ర లారీలు. వద్దులేరా రే. నేను కూడా చెప్పేస్తా ఎలా లారీలు. మాకు అసలు రావాలన్నా రాదు. రంగాన్ లంగా అంట. రావాలి కదా వాడికి. నిజంగానేనా? అంటే ఫాస్ట్ గా పలకడు. కిలాన్ అంటాడు. ఏం చూసేశారు? వేసుకుంటాను అక్క, ఒక సెకండ్ అక్క ఎక్కడో కొడుతుంది సీనా. నవలాలి ముందు. ఏం నవ్వలేదే, అది పనిష్మెంట్ అవుద్ది. చెప్పకపోతే చెప్తాను. సరే, నోట్లో ఉంది కదా, చెప్పండి ఫాస్ట్ గా. అయితారు. పక్కా పాపడ్, కచ్చా పాపడ్ పక్కా పాపడ్, కచ్చా పాపడ్ పక్కా పాపడ్. యారా మిరపకాయ కారం రా. హలో, మీరు అది మీరు గెలుచుకుంటేనే తింటారు. కొనుక్కుంటే తినేది. సాయిరామ్. ఓకే, కచ్చా పాపడ్ పక్కా పాపడ్, కచ్చా పక్కా పాపడ్. ఫాస్ట్ గా 5 టైమ్స్ చెప్పమన్నారు. చదువుతున్నారు మీరు. అది కూడా అది దీని మిరపకాయ తిని చెప్పాలి నాకు. అయ్యో మిరపకాయ బలి కారంగా ఉందండి. ఓకే బన్నీ. నాకు వేరేది కదా. వేరేది కావాలా? కచ్చా పాపడ్ పక్కా పాపడ్. అది ఫాస్ట్ గా చెప్పాలి. ముందు నవ్వులు తెలుసు. అది బాగుందా? నేను కూడా తింటా. నేను తెప్పించాది. నాకు కావాలి. నోట్లు వేసుకోకుండా. ఓకే, రెడీ? ఫాస్ట్ గా ఏంది? కచ్చా పాపడ్ పక్కా పాపడ్ అంతే. అలవాటు అయిపోయింది. అదే అనుకుంటా. గోవిందా అనుకుంటే వెళ్తుంటాయి మనం. కచ్చా పాపడ్ పక్కా పాపడ్, కచ్చా పాపడ్ పక్కా పాపడ్, కచ్చా పాపడ్ పక్కా పాపడ్. తెలుగు అక్క, తెలుగు కావాలి. సరే, 4 ఎర్ర లారీలు, 4 పచ్చ లారీలు. ఓకే, ఫస్ట్ 4 ఎర్ర అయిపోయింది. నవలరా. నోట్లో నవలాలి. తప్పు చెప్పిన ప్రతిసారి నవలాలి. ఓకే, బుక్కులో పెట్టుకొని ఉత్త పళ్ళు నవలుతున్నాడు. మండుతున్నట్టుంది. 4 ఎర్ర లారీలు, 4 పచ్చ లారీలు. 4 ఎర్ర లారీలు, 4 పచ్చ లారీలు. అవి లారీలు కావు, లారీలు. 4 ఎర్ర లారీలు టిప్పర్లు అని. తప్పు చెప్పినాడు, నవలాలి. తప్పు చెప్తే ఒక నవలి. ఏం ఇంత కారం చూసారు. చిన్న సెకండ్ నవలాంటే ఉన్నది. నటిస్తుంది. ఇక్కడ పాపం కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. నేను సావిత్రి కంటే యాక్టర్. ఓకే, ఫాస్ట్ గా. అది కూడా యాక్టింగ్. సావిత్రిని మించి యాక్టర్ అంటే 2 చుక్కలు అక్కడి నుంచి తెప్పిస్తారు. తీరదాన్ని నవలట్లేదు నువ్వా? చెప్పు. దాన్ని నవిలినట్టు రొత్తున్నాడు. కరెక్ట్. 4 ఎర్ర లారీలు, 4 పచ్చ లారీలు. 4 ఎర్ర లారీలు. ఫాస్ట్ గా. ఇంకా ఫాస్ట్ గా ఫ్లాష్ మ్యాన్. 4 ఎర్ర లారీలు, 4 పచ్చ లారీలు. మీరే 2x పెట్టుకోవచ్చు కదా. లారీలు కావాలి, లారీలు. సరే పాస్. కచ్చా పాపడ్ పక్కా పాపడ్.
కచ్చా పాపడ్ పక్కా పాపడ్, కచ్చా పాపడ్ పక్కా పాపడ్, కచ్చా పాపడ్ పక్కా పాపడ్. పోయింది. లాస్ట్ ట్రై. లేదేమన్నా ఇదిగో ఇప్పుడు గెలిస్తే అది తింటారు. ఒక స్పూను. మరి దాన్ని నువ్వు నవ్వలేదు కదా నిన్న నుంచి. అబ్బా నవ్వలరా, అట్టే నవ్వులు. అబ్బా అసలు అదే శత్రువులు ఎక్కడ ఉండరు. ఆయన నవ్వలేడని నువ్వు నవ్వలాలని. లేదు ముసారు అవన్నీ. లాస్ట్ ట్రై. ట్రై చేయ మరి. 4 ఎర్ర రాడీలు. కచ్చా పాపడ్ కదా, కచ్చా పాపడ్ పక్కా పాపడ్, కచ్చా పాపడ్ పక్కా పాపడ్, కచ్చా పాపడ్ పక్కా. అక్కడ నాకు రాదు. నేను ఒక టంగ్ ట్విస్టర్ చెప్తా, ఒకటేసారి చెప్తా, చెప్పాలి. ఫస్ట్ మిరపకాయ కొనుక్కోండి. నేను ఎందుకు గుర్తా? మేము అడుగుతాంగా, తీసుకోండి. నిన్న తెలియదు మీకు అది. ఇప్పుడు నాతో పాటు మీరిద్దరు కూడా తినాలి. మరి మీరంతే ఫాస్ట్ గా చెప్పండి, నేను అంతే ఫాస్ట్ గా చెప్తాను. మీరు ఇంకా క్వశ్చన్ రాసుకొచ్చి చెప్పారు మా కింగ్ బాంబ్ వెనకేసుకొని ఫోన్ కి. ఓకే ఫాస్ట్ గా చెప్పాలి. నువ్వే చెప్పాలి ఇప్పుడు. మీరు కూడా చెప్పాలి. కొరికి కట్ అయిపోవాలి. నేను కళ్ళు తిరిగి పడిపోతా, నాతో అవ్వదు. ఇంతలో ముక్క మింగే ఇందాక మింగల అది అక్కడే ఉంది. నవ్వుతా ఊసారు బయటికి. అంత లేదు, ఇంకొంచెం కష్టం అవ్వ. ఇదే అమ్మాయి కదా కొంచెం. ఓకే తొందరగా. కానీ టంగ్ ట్విస్టర్ అని చెప్పు. బిట్టి బాట్ ద బటర్, బటర్ ఇస్ బిటర్ టు మేక్ ద బిటర్ బటర్ బెటర్ బటర్, బిట్టి యాడ్ సమ్వాట్ బెటర్ బటర్ టు మేక్ ద బిటర్ బటర్ బెటర్ బటర్. కానీ చెప్పు. దీనికంటే బెటర్ ప్రేమను ప్రేమగా ప్రేమించి ప్రేమగా చూసుకుంటే ఇట్లాంటి చెప్తా. అది రాదు. ప్రేమ 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 అయితే నవిల్ మింగయ్యి. తెలుగులో ఒకటి ఉంటుంది అన్న, ఒకటి పాతకాలంలో ఒకటి ఉంటుంది. వద్దురా, ఇది చాలరా, అది వస్తుంది. తెలుగులో ఒకటి ఉంటుంది అన్న, రాజు. అది లేదు, నవ్వండి. నవ్వుతున్నా నేను చూస్తాగు కనీసం తెలుగు ఇంట్రెస్ట్ బల్ల ఉంటుంది. కానీ నువ్వు చెప్పు ఇంత బెటర్ అయిపోయిందిరా, బటర్ అయిపోయింది, ఒప్పేసుకుని చెప్పలేము. చెప్పలేని ఒప్పుకునే మొత్తం తినేయాలి. సరే ట్రై చేస్తా. బిటర్ బటర్ బిట్టి బాట్ ద బటర్, ద బటర్ ఇస్ బిటర్ టు మేక్ ద బిటర్ బటర్ బెటర్ బటర్, బిట్టి యాడ్ సమ్వాట్ బెటర్ బటర్ టు మేక్ ద బిటర్ బటర్ చిన్నగా చెప్తే అంతెవరు చెప్తారు? నేను ఇందాక ఇచ్చిన టంగ్ ట్విస్టర్ అది నాది, ఇది నా క్వశ్చన్. అంతే, ఇంతే ఉండాలి అది కూడా, ఇంతే ఉండాలి అది కూడా. ఈ క్వశ్చన్ ఒక్కసారి చెప్పారు నాకు తెలుసా ఒకరు, ఈ టంగ్ ట్విస్టర్. కానీ అట్టే గుర్తు. బిట్టి బటర్ బాడ్, బిట్టి బటర్ బాడ్. అరే ఏంట్రా ఇది? ఏంటది? ఇప్పుడు మిరపకాయ మొత్తం తింటారు చూడు. బిట్టి బాట్ ద బటర్, బిట్టి బాట్ ద బటర్. అది నువ్వు చెప్పకూడదు, నేను చెప్పేది నాలి. నేను పూర్తిగా చెప్పలేను, కొంచెం కొంచెం వింటా. బిట్టి బాట్ ద బటర్. ఏంది? బిట్టి బాట్ ద బటర్, the butter is bitter. To make the bitter butter better butter, bitti add somewhat better butter to make the bitter butter better butter. Bitti bought the butter to make a bitter. Butter is better. తర్వాత నవ్వులు, మొత్తం నవ్వులు. మొత్తం ఎట్లా నవ్వుతారు పిచ్చా? నాతోటి కాదు. అవుతుంది తిను. బానే ఉంది, అంత కారం ఏం లేదు. బీన్స్ తెచ్చినట్టున్నారు మిరపకాయని. బీన్స్ ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.